For Bindas Entertainment, subscribe to What the Fun. "41 days అన్ని అబద్ధాలే చెప్పాలి లేదా మ్యానిపులేట్ చేసే మాటలే మాట్లాడాలి. కల్లో కూడా నిజం చెప్పకూడదు. నీ మాటలతో పాటు అలవాట్లు విధానాలు కూడా మారిపోవాలి. ఈ ప్రేమ ఒప్పందం చేసుకున్న 41 days నువ్వు నా కనసన్నల్లోనే ఉండాలి." హాయ్ మామా, ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలుసు ఐపీఎల్ వచ్చింది, సమ్మర్ సీజన్లో మంచి ఎంజాయ్ చేస్తున్నారు, మ్యాచ్లు అవన్నీ చూసుకుంటా. బట్ మీకు ఉన్న ఫ్రీ టైంలో మా వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే మేము కూడా రెగ్యులర్గా కంటెంట్ చేస్తున్నాము, ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నాము. ఈ 3rd ఎపిసోడ్లో ఇంకా మంచి ట్విస్ట్ ఉంది. యూ గైస్ విల్ ఎంజాయ్ డెఫినెట్లీ. సో కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు. చంపేస్తారా? ఇంటికి వెళ్తే నన్ను చెక్కేస్తారా? ఎలా ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? ఎవరికైతే తెలియకూడదు అనుకున్నానో ఆవిడికే తెలిసిపోయింది. ఇంకా నా పని అయిపోయింది. అమ్మ ఫోన్ చేస్తుంది, కట్ చేసేస్తాను. ఓడి అమ్మ, ఎలా ఇప్పుడు? మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కోసం స్విచ్ ఆఫ్ అనే ఒక ఆప్షన్ ఉంది తెలుసా? చేసిందంతా చేసి ఇప్పుడు ఉచిత సలహాలు మాకు. ఆన్ చేయనా? మరి చేయనా? వద్దులే, ఐడియా ఏదో బానే ఉంది. రే, మీ మమ్మీ రా చెప్పిందిగా బోర్డు సలహా, స్విచ్ ఆఫ్ చేసే పెట్టక్కడ. మాధవ, కొత్త కదా అందుకే కంగారు పడుతున్నావు. నీ చేతిలో ఉన్న బ్యాలెన్స్ ఫినిష్ చేసి కొంచెం కూల్గా ఆలోచించావనుకో, మార్నింగ్ కల్లా మంచి కవరప్ ప్లాన్ వస్తుంది. ఓకేనా? బీ కూల్, థింక్ క్రేజీ. సరేనా? బాయ్, గుడ్ నైట్. ఇల్లమ్మా, థింక్ క్రేజీ అంటే క్రేజీ ఇరికించబడదు. ఒక దెబ్బకి 2 పెట్టలు సామెతేమో కానీ దీని అగ్రిమెంట్ దెబ్బకి ఉన్నది పోయేలా ఉంది. ఉంచకుండా చివరికి నిలబడిద్దో లేదన్న గ్యారంటీ కూడా లేదు. వీళ్ళకి ఇంకా హ్యాంగ్ ఓవర్ దిగనట్టుంది. రే వాసుదేవ్, లే. పండు, లే. తెల్లారిందా? మా అమ్మ ఫోన్ చేస్తుంది మళ్ళీ. ఇంకా ఫోన్ చేస్తుంది. వాసుదేవ్, ఈ కత్తిలాంటి పిల్లతో నీకు ప్రేమ కావాలా వద్దా? కావాలి. అయితే ఫోన్లు ఇచ్చే. అబద్ధమే చెప్తావో దబాయించి చెప్తావో చెప్పు. మీ మమ్మీ అది నిజమని నమ్మడమే కాదు, ఫోన్ పెట్టే టైంకి చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎత్తు. మళ్ళీ చేస్తుంది. సరే, మాట్లాడదాం. అమ్మా, అరే జాబ్ కోసం వెళ్ళి తాగుబోతయ్యావా? అమ్మాయిలు వేసుకుని డాన్సులు కట్టేశావు. అమ్మా, అర్జెంట్గా బయలుదేరు. ఇదేనా నువ్వు నీ కొడుకుని అర్థం చేసుకున్నది? ఏ విషయంలోనూ ఎవరితోనూ కంపేర్ చేసుకోకూడదురా అని చెప్పి నువ్వే ఇప్పుడు ఎదలతో కంపేర్ చేస్తున్నావా? కన్న తల్లి ఎంత మాట అన్నాక నేను ఎందులోనే దూకి చచ్చిపోతా. అరే మరి నేను చూసిందేంట్రా? ఎస్, నువ్వు చూసింది నిజమే. అంటే తాగావనేగా? అయ్యో అయ్యో, నా కొడుకు అందరిలాగా తయారయ్యాడే. పార్టీ నిజమే, నా చేతిలో ఉన్న బాటిల్ నిజమే, కానీ అందులో ఉన్నది మందు కాదు, ఉత్త థమ్సప్పే. ఇదిగో, పార్టీ చేసుకునేటప్పుడు థమ్సప్ తాగడం పార్టీ కోడికే విరుద్ధం. అందుకే ఉత్త ఎంటీ బాటిల్లో థమ్సప్ పోసుకొని తాగుతున్నా. ఇంకా అమ్మాయిలు అంటావా? వాళ్ళు పండు ఫ్రెండ్స్, ఏదో బర్త్డే పార్టీ అంటే వెళ్ళాను. నీకు తెలిసిందేగా, మనమేమో పాలు తాగే బ్యాచ్, పైగా రాముడు మంచి బాలు టైపు. వాళ్ళకేదో సెక్యూరిటీగా ఉంటుందని సేఫ్టీ కోసం నన్ను పిలిచారు. ఫోన్లో ఆడపిల్లని తోడుగా వెళ్ళాను అంతే. అయితే ఓకేరా. అవును, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు? అది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల, అది ఛార్జింగ్ అయిపోయింది. పెట్టి చేద్దాం అనుకునే లోపు ఒక్కొక్కరు తాగి పడిపోతుంటే ఆ గొడవలో పడి మర్చిపోయాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకే కంగారు? ఎవరే వాసుదేవ్? యశోదాదేవి కొడుకు.
అరే కన్నయ్య, ఇంకో మాట, నిన్ను తాగు తాగు అని ఎంకరేజ్ చేస్తుంది కదా ఆ అమ్మాయి. ఆ, ఆ అమ్మాయి చాలా తేడాగా ఉందిరా. ఎంతకైనా మంచిది ఆ అమ్మాయికి కొంచెం దూరంగా ఉండు. ఆ, బాగా దూరంగా ఉంటున్నానులే అమ్మ. సరే కన్నయ్య, జాగ్రత్త. ఆ, అమ్మయ్య. అబ్బాబాబా, నీ అబద్ధాల ఫ్లోకి నా కడుపులో గడబడి స్టార్ట్ అయింది. అర్జెంట్గా వెళ్ళి ఫ్రెష్ చేస్తా. లుక్స్కే దూరంగా ఉండమంటుంది మీ మమ్మీ. అదే నా కోసం మీ మమ్మీని కూడా మోసం చేసినావని తెలిస్తే ఏమైపోద్దో మీ యశోదాదేవి. ఈ మంత్ స్టేటస్ ఏంటి? జనాలు తెలివి మీరిపోయారే. మన మార్కెటింగ్ టెక్నిక్స్ అస్సలు పనిచేయట్లేదు. మన స్టైల్, మన అబద్ధాలు వాళ్ళకు అలవాటైపోయి ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? టార్గెట్ రీచ్ కాకపోతే మునిగిపోతామే. మనది ఇన్వెస్ట్మెంట్ సెక్టారే. 1కి 10 వస్తుందంటే ఎగబడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనకి నంబర్ 1 బోక్ పనులు చేసే పక్కా మంచోడొకడు కావాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటంటావు? మీ సర్కిల్లో 1 రూపీకి 10 రూపీస్ వస్తుందంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరు? మా వాడి సైడ్ మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి కాల్ చేసి మనం ప్రపోజ్ చేసే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని మాట్లాడి కన్విన్స్ చేయాలి. అదే నీ జాబ్. ఈ వీక్ నీ టార్గెట్ 25 lakhs. 25 lakhs? సరే మేడం, లాభం పక్కన పెడితే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పెట్టుబడి అయిన కంపెనీ గ్యారంటీ ఇస్తుందా? అలాంటివి ఏమి ఉండవు. కానీ వాళ్ళకి లాస్ వస్తుందని తెలిస్తే మనం ముందే అమ్మేసి స్టాక్ వేరే చోట ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇన్వెస్ట్మెంట్ అయితే సేఫే కదా? నువ్వు అలాంటి గ్యారంటీస్ ఏమి ఇవ్వకు. వీడికి మన కంపెనీ ఏంటి, రూల్స్ ఏంటి అన్ని క్లియర్గా వీళ్ళిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ఓకే, దా ఎక్స్ప్లెయిన్ పద, ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ లేకుండా ఎలా చెప్తాగా చేసేది? పద. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, యా కమ్ ఇన్. ఈ డీల్ ఒకసారి చూడండి. హౌ మచ్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్? 25 lakhs. వాట్? ఎంతమంది ఇన్వెస్టర్స్? ఒక్కరే మ్యామ్. ఒక్కరా? యా. ప్రాసెస్ కరెక్ట్గా ఉందో లేదు చూడండి. వావ్, దిస్ ఈస్ గ్రేట్. కంగ్రాచులేషన్స్, గ్రేట్ ma'am. జాబ్. $25 lakhs డీల్ ఇప్పిస్తే పునుగులు గారెలు పార్టీయా? గొప్ప ఆఫీసరా బాబు, దిక్కుమాలిన ఆఫీస్. మన ఈ 9 months జర్నీలో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాసుదేవ్ తెచ్చాడు. అందుకే ఈ ట్రీట్. నీ కోరిక తీరుతుందో లేదో నాకు తెలీదు, కానీ నీ వల్ల నా టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గోవిందా. మ్యామ్, నన్ను నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు ఇబ్బందులు పడకుండా చూసుకోండి చాలు. ఇదిగో మాధవా, ఇక్కడ నీ మీద నమ్మకం కంటే వాడి ఆశ గొప్పది. అందుకే ఇన్వెస్ట్ చేశాడు. అంతేకాని నీ టార్గెట్ రీచ్ అయితే నీ జాబ్లో ప్రమోషన్ వస్తుందని కాదు. అలా అనుకుంటే గ్యారంటీ ఉన్న దాంట్లో పెడతారు కదా మేడం. గ్యారంటీ కంటే గ్యాంబ్లింగ్కే క్రేజ్ ఎక్కువ. గ్యారంటీలు ఇస్తున్న బ్యాంక్లో వదిలేసి 3 monthsలో ట్రిపుల్ వస్తుందని చెప్తేనే కదా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. ఇక్కడ అందరూ ఛాన్స్ దొరికితే రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలనుకుంటారు. ఎందుకో నేను ఈ లాజిక్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను మేడం. సరే, మీ ఇద్దరికి ఒక చిన్న టెస్ట్ పెడతాను. మీ ముందు ఒక కత్తి లాంటి పిల్ల లిప్ కిస్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇంకోవైపు iPhone 16 Pro Max ఉంది. ఈ రెండిట్లో మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారు? నేను iPhone 16 Pro మ్యామ్. పైవేవి కాదు. ఎక్స్పెక్ట్ చేసా. ఇంతకీ నువ్వెందుకు ఫోన్ సెలెక్ట్ చేసుకున్నావు? పైసల రుచి తెలిసినోడు పెదాల కోసం పాకులాడాడు కదా మ్యామ్. వాహ్, గ్రేట్ వన్. నువ్వు ఇదే స్ఫూర్తితో
ఇన్వెస్టర్స్ మీద ఫోకస్ చేయి. వెళ్ళు, పో, గో 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 గో. నువ్వు కూర్చో వాసుదేవా. వాసు, నీ జ్ఞానోదయం చేయడం కోసం నేను చెప్పే చివరి క్లాస్ ఇదే. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్ అయిన సిరివెన్నెల గారు ఏం రాశారో తెలుసా? అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో? లేదు అని ప్రూవ్ చేసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్. మరి అదే లాజిక్ ఈ జమానాలో వర్కౌట్ అవుతుందా లేదా? అప్పటికి ఇప్పటికీ అదే లాజిక్ వర్కౌట్ అవుద్ది. అందుకే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ మధ్యన చూడగానే బాబోయ్ ఏంటి అరాచకం అనిపించే కప్పులు ఎవరన్నా చూసావా? చూశాను. ఈ మధ్యనే మా గ్యాంగ్లో అలాంటి మ్యాచింగ్లో ఒక పెళ్లి కూడా అయింది. కారణం ఏంటో తెలుసా? ధనం మూలం ఇదం జగత్. పైసా ఉంటే చాలు ప్రేమానురాగాలు ఎన్నిసార్లైనా ఎంతమందితో అయినా కొనుక్కోవచ్చు. సో శాస్త్రి గారి లైన్ ఇప్పుడు హిట్ అయ్యే ఛాన్సే లేదు. వాసుదేవా, నీ పరంగా ఈ ప్రపంచంలో వైల్డెస్ట్ యానిమల్ ఏంటో చెప్పు. వైల్డెస్ట్ అంటే గోల్డెన్ ఈగల్ మ్యామ్. ఇట్స్ వెరీ పవర్ఫుల్. నీ బొందరా, నీ బొంద. మనిషికి మించిన వైల్డ్ యానిమల్ ఏదీ లేదు. మనిషి వావి వరుస మర్చిపోయి కిల్లింగ్ మిషన్లా మార్చేసే సౌండ్ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? సౌండ్కా? డ్రగ్స్ ఉంటాయని తెలుసు మేడం, కానీ సౌండ్తో కూడా డ్రగ్స్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఆ డ్రగ్ పేరు కరెన్సీ. ఏంటి మేడం మీరు ఎక్కడికి వెళ్ళినా తిప్పి మళ్ళీ డబ్బు దగ్గరికే వస్తారు. ఎంతసేపు డబ్బే. మరి మన మనుషులు ఎంగిలి చేశారని పక్కనోళ్ళ నీళ్లు కూడా తాగరు. కానీ ఎంతోమంది చేతిలో ఎన్నోసార్లు ఎంగిలి పడ్డా దేవుడి ప్రసాదం కన్నా గొప్పగా చూస్తారు గోవిందా ఈ డబ్బుని. ఈ ప్రపంచంలో ఎంగిలైన నోటికి ఆడదానికి ఉన్నంత విలువ ఇంక దేనికి లేదు గోవిందా. దీని మాటలంటే నాకు సావే. వాసుదేవా, ఇక మీదట ప్రతిదానికి ఇలా షాక్ అవ్వకు. ఇలాంటి సోది డిస్కషన్స్ అస్సలు పెట్టకు. బికాస్ దిస్ ఈస్ ద రియల్ వరల్డ్. కావాలంటే కాసేపు నన్ను ప్రేమించు, 2 పికప్ లైన్స్ వాడు. అంతేగాని దేనికి పనికిరాని ఇలాంటి సోది డిస్కషన్స్ పెట్టకు. పికప్ లైన్స్ దాచా అన్నావు కదా, తీ వాటిని బయటికి తీ. అంతా తెలిసిన ఆటం బాంబు ముందు నా చుచ్చుబుడ్లు ఏం పేలుతాయండి బాబు, మీ పిచ్చ కాకపోతే. నీకు సీక్రెట్ చెప్పనా? ఓ తెలివైన అమ్మాయి ఎప్పుడైనా ఓ తెలివి తక్కువ వాడికే పడిద్ది. ఇది యూనివర్సల్ ట్రూత్. నువ్వు ఆ తెలివిని చూసి మోసపోకు. ఎలాగో మంచి డీల్ తెచ్చావుగా, ఖుషిలో ఉంది. ఈవినింగ్ చిన్న డేట్ ప్లాన్ చేయి. నీలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ బయటకు తీసుకురా. నాలో ఉన్న రొమాంటిక్ యాంగిలా? తీస్తా. ఇప్పుడు ఎవడితో ఏం మాట్లాడితే ఎలా అర్థం అవుద్ది? ఎవడికి ఎంత క్లాస్ పీకిద్దో. ఏమో మురారి, నువ్వేదో అంత పెద్ద డీల్ చేసి నన్ను ఖుషి చేసి నువ్వేంటి ప్రేమిస్తే భరత్లాగా బిహేవ్ చేస్తున్నావు? ఏమోనండి బాబు, మీతో టైం స్పెండ్ చేసే కొద్దీ ఏం చేస్తే మీరు ఇంప్రెస్ అవుతారో, అసలు ఏం మాట్లాడాలో ఏం అర్థం అవ్వట్లేదు. పిచ్చెక్కిపోతుంది. అంత కన్ఫ్యూజన్ ఎందుకు? నీలా నువ్వుండు. అలా ఉంటేనే కదా మీకు నచ్చలా? ఓరి నా అమాయకపు కన్నయ్య, నీకు నేను మంచోణ్ణి అనే దెయ్యం పట్టింది. దాన్ని మాత్రమే వదిలేయమంటున్నా, అంతేకాని నీ ఇష్టాల్ని బిహేవియర్ని మార్చుకోమనట్లా. నాకు ఇది కూడా అర్థం కావట్లేదండి బాబు. నీకు అర్థమయ్యేలా చెప్తా రా కన్నయ్య. ఏం చెప్తారు? చూడు కన్నయ్య, నీకు నాతో ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. ఏం చెప్పాలనుకుంటున్నావో మొహమాటం లేకుండా చెప్పు. నేనేం జడ్జిమెంటల్ యాంగిల్లో చూడను, ఓకేనా? సరే అండి, అయితే కాసేపు నా క్యారెక్టరు, ఈ సొసైటీ వగేరా ఇవన్నీ పక్కన పెట్టేయండి. అసలు మీకు ఈ ప్రేమ పెళ్లి మీద ఒపీనియన్ ఏంటండి? ఈ శరీరం పడిపోకుండా ఉండడానికి రోటీ, కపడా, మకాన్, మనీ ఎంత అవసరమో, ఈ దేహం కోరుకునే కోరికలను అనుభవించడానికి ప్రేమ, పెళ్ళి కూడా అంతే అవసరం. అనుభవిస్తేనే కదా వాటిలో ఉండే మ్యాజిక్ ఏంటో తెలిసేది. నువ్వు కనెక్ట్ అయితే ఏదో ఒక రోజు అనుభవిస్తానులే. ప్రేమ పెళ్లిలో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మోజు తగ్గకూడదయ్యా. ఏది అర్థమయ్యేలా చెప్పరా మీరు వెంటనే? ఒక రిలేషన్షిప్లో మొదట్లో ఒకరి మీద ఒకరికున్న మోజు 60 ఏళ్ళప్పుడు కూడా ఉండాలి. అది ఉంటేనే వాళ్ళకి కావలసినవన్నీ వాళ్ళ లైఫ్లో ఉంటాయని అనిపిస్తుంది. అంతేకాని ఫస్ట్ నైట్ అవ్వగానే పోయే మోజు వల్ల ఈగో క్లాషెస్ వస్తాయి. ఆ తర్వాత జీవితం సర్వనాశనం. అబ్బబ్బా, ఇవి నేను అడిగిన లెక్చర్ ఇచ్చుద్ది.
ఇప్పుడు రొమాంటిక్గా ట్రై చేద్దాం. మీరు హనీమూన్కి ఎలాంటి ప్లేసెస్ అయితే ప్రిఫర్ చేస్తారు? అడ్డెటే బాగానే మాటల్లోకి వచ్చేసావు కిట్టయ్యా. ఏదో తెలుసుకుంటే పనికొస్తుంది కదా అని క్యాజువల్గా అడిగాను. మొదటి దానికి డీల్ తెచ్చామనే ఖుషిలో చెప్పా. ఈ కాన్సెప్ట్ చెప్పాలంటే నాకేంటి చెప్పు. ఏం కావాలో మీరే చెప్పండి పోనీ. ఇంకో డీల్ తీసుకురా, లేదా ఎవరినో ఒకరిని తగలెట్టే, చెప్పేస్తా. ఆ రెండు ఇప్పుడు ఇమీడియట్గా అయ్యేవి కాదులే కానీ ఏదో ఒకటి చేసి నేనే తెలుసుకుంటానండి. అవునండి, మా అబ్బాయిలు కత్తి కసక్కు క్యాఫ్ ఎగరే మామ అనే డ్రెస్లేనా, లేక తెలుగింటి పిల్లల చక్కగా లంగా ఓని చీర అలాంటివి కూడా ఏమైనా కడతారా? అలా కనిపిస్తే మీరు ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయరా? అంటే పైకి పెదాలైతే దేవతలు ఉన్నాయి అంటాయి కానీ లోపల కామెంట్స్ అన్నీ మాత్రం సెన్సార్లానే ఉంటాయి. ఎప్పుడు ఇలాంటి పిచ్చి మాటలే. సరే సరే మనం హోటల్ ఐస్ క్రీమ్ తిందాం. బాబా తాగిన 2 పెగ్గులకి ఎలా అవుతుందంటే తల పగిలిపోతుంది మేడం. ఇదేనా హ్యాంగ్ ఓవర్ అంటే? తల తీసుకెళ్ళి ఏ బస్ కింద పెట్టాలనిపిస్తుంది. ఒక వారం రోజుల్లో అలవాటైపోతుందిలే, కంగారు పడుకో. అలవాటైపోద్దా? సర్లేండి, ఈలోపు మీరు నా తల పట్టండి. నేనా? నోవే. అదేంటండి, మీకోసం నేను అన్ని కండిషన్స్ ఒప్పుకున్నాను, మీరు యాజ్ ఎ ఫ్రెండ్గా నా తల నొక్కలేరా? నొక్కండి. బా తల నొప్పి వస్తుంది, నొక్కండి ప్లీజ్, పట్టండి. సమ్మగా ఉంది. అబ్బో చూడవే బాగానే సెట్ అయ్యారుగా. స్వర్గం ఇక్కడే ఉన్నది. ఎంత హాయిగా ఉందండి రా బాబు. వీడేంటి ఇక్కడ? అడే అబాబాబాబాబా, బృందావనంలో రాధవల్లో పడుకున్న కృష్ణుల్లా ఏం సుఖం అనుభవిస్తున్నావురా? నువ్వెందుకు వచ్చావురా? ఎందుకు వచ్చానా? నా ప్రేమ సాగరంలో విషయం కలిపి నువ్వు మాత్రం ఇక్కడ సుఖం అనిపిస్తావా? అందుకే నీ ప్రేమలో కూడా పెట్రోల్ పెట్టడానికి వచ్చా. ఏం మాట్లాడుతున్నావురా? జస్ట్ పెట్రోల్ అయితే పెద్ద కిక్ ఉండదు కదా మామ, అందుకే నాతో పాటు ఓ అగ్నిపర్వతం తీసుకొచ్చా. రా ఆంటీ. అగ్నిపర్వతం? తగులుకో కొడుకుని, తగులుకో అంతే. అలా కన్నా నా కొడక ఉద్యోగం చేయమని పంపిస్తే ఈ అమ్మాయి ఒళ్ళో పడుకొని ఇక్కడ ఏం చేస్తున్నారా? నువ్వు కూడా సంగతి నువ్వు కూడా ఆగండి. అమ్మాయికి దూరంగా ఉండమంటే అమ్మాయి ఒళ్ళోనే పడుకుంటావా? ఉంటే చెప్తాను నీ సంగతి. ఉద్యోగం సద్యోగం లేకుండా నా కళ్ళు కప్పి నువ్వు చేసే పనులు ఇవా? అయిపోయావరా నువ్వు? ఆపండి. ఏంటి చిన్నపిల్లాన్ని కొట్టినట్టు కొడుతున్నారు? ఇప్పుడు అతను నీ కొడుకు మాత్రమే కాదు, నా మొగుడు. ఏం మాట్లాడుతున్నావు? నిజం. నీ కొడుకు జాబ్ కోసమే వచ్చాడు అనుకుంటున్నావు కదా? కాదు, నా కోసం లేచిపోయి వచ్చాడు. పెళ్లి చేసుకున్నాం, శోభనం కోసం మంచి ముహూర్తాలు కూడా చూస్తున్నాం, కావాలంటే చూడండి. ఏరా ఇది నిజమా? నిజమే మమ్మీ, వీఆర్ మ్యారీడ్ కపుల్. హలో గైస్, అందరూ ఐపీఎల్లో బిజీగా ఉన్నారు అర్థమవుతుంది. మధ్య మధ్యలో మేము కూడా కంటెంట్ చేస్తున్నాం, కొంచెం మా వైపు కూడా కొద్దిగా చూడండి. అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అది మేమే అని గుర్తించి అందులో క్లిక్ చేసి లోపలికి వెళ్ళి చూడండి. ఎందుకంటే అన్ని వీడియోలు ఒకలాగా లేవు, కొత్త స్టోరీ, కొత్త కాన్సెప్ట్, కొత్త స్క్రీన్ ప్లే. సో జస్ట్ క్లిక్ చేసి చూడండి ఏముందో. మీకు ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాం. సో కింద ఏమనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తెలుగు.